కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన రవి జన్మరాశిలో, శుక్రుడు రాహు బుధుడితో కలిసి ఉన్నారు. తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో, చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. వృత్తి ఉద్యోగాల్లో స్ట్రెస్ అధికంగా ఉంటుంది. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. లాభాలు తక్కువ, ఖర్చు అధికంగా ఉంటుంది. వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఊహించని కొన్ని సంఘటనలను చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ఆచితూచి అడుగులు వేయాలి. ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా భారీ నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కష్టపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం మటుకి తక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. ఏ అవకాశం వచ్చినా, చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని, ప్రస్తుతం కాలం బాగోలేదు కాబట్టి వచ్చిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ కళారంగంలో ఉన్న వారికి, వైద్యవతులు ఉన్న వారికి కాలం అంత అనుకూలంగా లేదు. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో విభేదాలు లేకపోలేదు. సంతాన సంబంధించిన విషయవారాల మటుకి బాగున్నాయి. వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు ఏదైనా చేయదలుచుకుంటే అవసరమైతే ప్రయాణాలు చేయడం చెప్పదగిన సూచన. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ప్రతి రూపాయి సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, వెన్నునొప్పికి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశివారు ఈ వారం చాలా వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంగా చెప్పవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్ కావచ్చు, అధికారుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కింద స్థాయి ఉద్యోగస్తులు మీ మీద అబండాలు వేయడం, పై అధికారులకి ఏమీ చేయడం లేదని చెప్పడం ఒక మనోవేదనకి ఇబ్బందికి గురి చేస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో నువ్వులను పోసి దీపారాధన చేయడం, శనివారం నాడు శనికి తైలాశ్వం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పరీక్షా సమయం కాబట్టి చదువు మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి. స్నేహితులకి మీరు దూరంగా ఉన్నా కూడా మీరు బాగా చదువుతున్నారు, మేము పక్కన చెడగొట్టాలి అనే కొంతమంది కూడా ఉంటారు. ఏదైనా సరే తల్లిదండ్రుల సహకారం తీసుకుని వారితో మాట్లాడిన తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. స్థానచలనం అనేది సూచిస్తోంది. ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవసరమైతే తప్ప ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఏలినాడు శని నడుస్తోంది. సప్తమాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా ఆటంకులు అనేవి ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అన్నీ మనకే తెలుసు అనే భావంతో కాకుండా సామరస్యంగా ఉండడం అనేది చెప్పదగినది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. అది ఎందుకైందో కూడా మనకు తెలియని పరిస్థితి గోచరిస్తోంది. అయితే దైవానుగ్రహం వల్ల కొన్ని మంచి పనులు అయ్యే అవకాశం లేకపోలేదు. జన్మరాశిలో రాహు, శుక్రుడు, రవి, బుధులు ఉన్నారు. పంచమంలో గురువు ఉన్నారు. గురు దృష్టి జన్మరాశిలో ఉంది కాబట్టి కొన్ని శుభకార్యాలు అతి కష్టం మీద పూర్తవుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఈ రాశివారు ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, శనికి తైలాభిషేకాలు చేయించడం, కుదిరితే మంగళవారం, శుక్రవారం నాడు అమ్మవారి కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి.